వెల్కమ్ టు యోగ సూత్ర. ఇవాళ యోగ సూత్రలో కృష్ణ గారు మనందరికీ ఏ ఆసనం పరిచయం చేయబోతున్నారో చూద్దాం. నమస్తే. ఈరోజు యోగా సూత్రాలు చేసే ఆసనం పేరు పరివృత్త పృష్ఠ ఉత్తానాసనము. ఈ ఆసనంలో మనము ఉత్తానాసనము అంటే ఫార్వర్డ్గా బెండ్ అవుతున్నాము, పరివృత్త అంటే పరివృత్తంగా తిరుగుతున్నాము. అయితే ఫార్వర్డ్గా బెండ్ అయినప్పుడు పరివృత్తంగా ఏ విధంగా తిరగాలి అనేది ఈ ఆసనంలో మనము చూడబోతున్నాము. ఈ ఆసనంలో మనము బ్లాక్స్ని ఉపయోగించి ఈ ఆసనాన్ని చేయబోతున్నాము. ముందుగా బ్యాక్ని స్ట్రైట్ చేసి కూర్చోండి. వీపుని నిటారుగా చేసి షోల్డర్స్ని రిలాక్స్ చేస్తూ ఇలా కూర్చోవాలి. ఇలా ఒక బ్లాక్పై మనము కూర్చున్నప్పుడు మోకాళ్ళని కిందికి వచ్చేలాగా చూడాలి. అలా మోకాళ్ళని కిందికి చేసి మన పృష్ఠభాగాన్ని ఉన్నతమైన హైట్లో పెట్టినట్టు అయితే మన వీపు నిటారుగా ఉంటుంది. వీపుని నిటారుగా చేసి కూర్చొని ఇక్కడ మనము చేతులని పైకి చేయడము కిందికి చేయడము చేస్తూ ఉండాలి. అలా కొంత సమయం పాటు చేతులని పైకి కిందికి చేసి మనము వీపుని నిటారుగా చేసుకుందాము. దాని తర్వాత ఈ విధంగా కుడివైపు బెండ్ అవ్వండి, ఎడమవైపు కూడా అదే విధంగా బెండ్ అవ్వాలి. మళ్ళీ కుడివైపు బెండ్ అవ్వండి, ఎడమవైపు అదే విధంగా బెండ్ అవ్వాలి. కుడివైపు బెండ్ అవ్వండి, ఎడమవైపు అదే విధంగా బెండ్ అవ్వాలి. ఈ విధంగా కుడి ఎడమవైపు బెండ్ అయిన తర్వాత ఇలా కుడివైపు ట్విస్ట్ అవుదాము. పొట్టకండరాలను లోపలికి బిగించి ఇలా కుడివైపు ట్విస్ట్ అవ్వండి. ఎడమవైపు కూడా అదే విధంగా బెండ్ అవుదాము. వీపుని నిటారుగా చేస్తూ పొట్టకండరాలను బిగిస్తూ మళ్ళీ కుడివైపు ట్విస్ట్ అవ్వండి. ఎడమవైపు కూడా అదే విధంగా ట్విస్ట్ అవుదాము. దీని తర్వాత కాళ్ళని సూటిగా చేసి కూర్చోవాలి. పాదాలని ఈ విధంగా సూటిగా చేసి కూర్చొని కాళ్ళ వేలని ముందుకు అనడము, మనవైపు లాగడము, ముందుకు అనడము, మనవైపు లాగడము చేస్తూ ఉండాలి. ఇలా కాళ్ళ వేలని ముందుకి వెనకాలకి చేసి దాని తర్వాత ఈ విధంగా కాళ్ళ వేలని గుండ్రంగా తిప్పండి. రివర్స్ ఆర్డర్లో కూడా అదేవిధంగా కాళ్ళ వేళ్ళని తిప్పాలి. ఇప్పుడు కుడి కాలుని ఇలా విధంగా పట్టుకుని కాలుని స్ట్రెచ్ చేద్దాము. మోచేతులని బెండ్ చేయండి. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ పొట్ట కండరాలని బిగిస్తూ మన కాళ్ళ వైపు చూస్తూ ఉండాలి. పాదాన్ని కింద పెట్టేసి రెండో వైపు కూడా అదే విధంగా చేద్దాము. మోచేతులని బెండ్ చేసి పెట్టి కాలుని పైకి చేయండి. శ్వాస తీసుకుంటూ వదిలేస్తూ కొంత సమయం పాటు ఇక్కడ ఉండి పాదాన్ని కిందికి తీసుకొని వచ్చేయండి. మళ్ళీ కుడివైపు ఇలా కాలుని పైకి చేద్దాము. కాలుని ఇంకొద్దిగా పైకి అనాలి. ఇలా అనడంతో కాళ్ళ కింద ఉన్న కండరంపై బాగా ప్రభావం పడుతుంది. రెండో వైపు కూడా అదే విధంగా చేసి శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ కాళ్ళ వేళ్ళ వైపున దృష్టి పెట్టి మోచేతులని రిలాక్స్గా పెట్టాలి. నెమ్మదిగా పాదాన్ని కింద పెట్టేసేయండి. ఇక మనము ఈ రెండు చెక్క ముక్కలను తీసుకోవాలి. ఈరోజు మనము ఈ చెక్క ముక్కలని కొద్దిగా అపార్ట్ చేసి పెడుతున్నాము. ఇలా ఎందుకు చేస్తున్నాము? ఇంతకుముందు ఎపిసోడ్లో చేసినప్పుడు ఈ విధంగా కాళ్ళని దగ్గరగా తెచ్చి పెట్టాము. ఈసారి పాదాలని కొద్దిగా దూరంగా పెట్టడానికి ఈ విధంగా బ్లాక్స్ని సపరేట్ చేస్తున్నాము. ఇలా బ్లాక్స్ పై నిలబడాలి. బ్లాక్స్లో ఇలా నిలబడగానే ఈ కాళ్ళ వెనకాల భాగంపై బాగా స్ట్రెచ్ అనేది పడుతుంది. అయితే కాళ్ళ వేలు ఇలా బాల్స్ ఆఫ్ ద ఫీట్ దగ్గర వరకు
పైకి వచ్చేలాగా పెట్టండి. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ ఇలా కిందికి బెండ్ అవ్వాలి. బెండ్ అవుతూ ఇలా అర్ధ ఉత్తానాసనంలో రండి. బ్యాక్ ఫ్లాట్గా చేయండి. పృష్ఠ భాగాలని ముందుకు చేస్తూ కింద పడిపోకుండా కాళ్ళ వేలని పైకి చేయండి. ఇలా చేయడంతో మన ఆర్చ్ ఆఫ్ ద ఫుట్, కాలు వంపుపై బాగా ప్రెషర్ అనేది పడుతుంది. చూడండి, నేను ఉత్తానాసనానికి ఎక్కడ పట్టుకున్నాను. మోకాళ్ళ కింద ఇలా పట్టుకోవాలి. వీపుని బ్యాక్ స్ట్రైట్ చేయండి. భుజాలని దూరంగా చేయండి. పొట్ట కండరాలని లోపలికి బిగించండి. దృష్టిని ముందు వైపు పెట్టండి. పృష్ఠభాగాలని ముందుకు తీసుకొని రండి. అలా కొంత సమయం చేస్తూ ఇలా కిందికి వచ్చేయండి. పొట్ట కండరాలని లోపలికి బిగిస్తూ పొట్ట వచ్చేసి తొడలపై బాగా వచ్చేలాగా ఫార్వర్డ్గా బెండ్ అవ్వాలి. అలా బెండ్ అవుతూ పాదాలని పట్టుకునేలాగా చేద్దాము. పొట్ట తొడపై ఛాతి వచ్చి మోకాళ్ళకి తాకేలాగా ఇలా బెండ్ అవ్వండి. అలా బెండ్ అవుతూ కొంత సమయం పాటు ఇక్కడ ఉండండి. దీన్ని మనము ఉత్తానాసనం అని అంటాము. అయితే పరివృత్త పృష్ఠ ఉత్తానాసనము, పరివృత్తంగా తిరగాలి. ఇలా తిరిగేటప్పుడు కంటే ముందు గమనించండి, మన ఈ తొడ వెనకాల భాగము, మోకాలు వెనకాల ఉండే భాగం కంటే కొంచెం పైన ఉండే ఆ కండరంపై ఇక్కడ చాలా 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 తీవ్రమైన ప్రభావం పడుతుంది. ఇలా కుడికాలు బయట భాగంలో ఉండే బ్లాక్ దగ్గర మనము ఎడమ చేతితో పట్టుకోవాలి. అలానే కుడి చేతిని ఇలా ముందు నుంచి తెచ్చి కుడి పాదం బొటన వేలు వైపు పట్టుకోండి. అలా పట్టుకొని మోచేతులని ఈ విధంగా బెండ్ చేయాలి. ఇలా ఎడమ మోచేతిని బెండ్ చేయండి. ఇలా కుడి మోచేతిని బెండ్ చేయండి. అలా బెండ్ చేస్తూ తలని మనము చేతుల మధ్య భాగంలో తెస్తూ కుడివైపు ట్విస్ట్ అవ్వాలి. ఇలా ట్విస్ట్ అయినప్పుడు మన కాళ్ళల్లో ఎలా అనిపిస్తుందో, మన పొట్టలో ఎలా అనిపిస్తుందో, భుజంలో ఎలా అనిపిస్తుందో, తలలో రక్త ప్రసరణ ఏ విధంగా పెరుగుతుందో గమనిస్తూ ఉండాలి. ఫార్వర్డ్ బెండ్లో ఉన్నప్పుడు మనము బ్యాలెన్స్ తప్పకుండా ఉండేలాగా జాగ్రత్త తీసుకోవాలి. అయితే ఇక్కడ ట్విస్ట్ కూడా అవుతున్నాము. వీపులో కూడా స్ట్రెచ్ బాగా అనిపిస్తుంది. గమనించండి. మోచేతుల జాయింట్స్ని బెండ్ చేయండి. అలా బెండ్ చేసి కొంత సమయం పాటు ఉండి నెమ్మదిగా ఆసనం నుంచి మనము బయటికి రావాలి. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ కాళ్ళని కొద్దిగా స్ట్రైట్ చేసి పెట్టి ఉండండి. పొట్ట కండరాలని బిగిస్తూ ఇలా కాళ్ళని పట్టుకొని మళ్ళీ పూర్ణ ఉత్తానాసనానికి వెళ్తూ తలని కిందికి వాల్చి ఇలా కుడి చేతిని ఎడమ కాలు మడమ బయటి భాగంలో పెట్టండి. ఇలా ఇక్కడ ట్విస్ట్ అవ్వాలి. ట్విస్ట్ అయినప్పుడు మోకాలని కొద్దిగా బెండ్ చేయండి. మన ఎడమ చేతిని ఇలా తల వెనకాల భాగం నుంచి తెచ్చి ఇలా ఎడమ బొటన వేలు వైపు పట్టుకొని తలని మొత్తము ఎడమ వైపు ట్విస్ట్ అయ్యేలాగా చూడాలి. ఇక్కడ పొట్టలో కొంచెం డీప్గా స్ట్రెచ్ అనిపిస్తుంది. తలలో మెడలో కూడా డీప్గా స్ట్రెచ్ అనిపిస్తుంది. భుజాలకు కూడా బాగా ఇక్కడ ప్రెషర్ పడుతుంది. మోచేతులని ఎంత బెండ్ చేస్తే అంత మనము ట్విస్ట్ అవ్వగలుగుతాము. అలా కొంత సమయం పాటు ఉండండి. అలా చేసి నెమ్మదిగా కాళ్ళపై చేతులని పెట్టేయండి. ఇక మనము ఆసనం నుంచి బయటికి వచ్చేసి ఈ విధంగా వజ్రాసనంలో కూర్చొని తొడలని దగ్గరగా పెట్టేసి
ఇలా ఫార్వర్డ్గా బెండ్ అయిపోయి రిలాక్స్ అవుదాము. ఈ ఆసనాన్ని మనము కౌంటర్ ఆసనంగా ఎందుకు ఎంచుకున్నాము? ఇలా ఛాతిని తొడలపై పెట్టి పడుకోవడం వలన తొడలపై కాళ్ళపై మన శరీర భారం అంతా పడుతుంది. దాంతో ఆ కండరాలు బాగా రిలాక్స్ అవుతున్నాయి. ఈ ఆసనాన్ని ట్రై చేయడానికి కృష్ణ గారితో పాటు నేను కూడా జాయిన్ అవబోతున్నాను. మా ఇద్దరిని చూసి ఈ ఆసనాన్ని మీరు కూడా ట్రై చేయండి. నమస్తే. ఈరోజు యోగా సూత్రాలు చేసే ఆసనం పేరు పర్వత పృష్ఠ ఉత్తానాసనము. ఈ ఆసనంలో మనము ఫార్వర్డ్ బెండ్లో వెళ్ళి పర్వతంగా తిరుగుతాము. ఇక్కడ మనము బ్లాక్స్ని ఉపయోగిస్తున్నాము. ఫార్వర్డ్ బెండ్లో వెళ్ళినప్పుడు మన తలలో శరీర పై భాగంలో రక్త ప్రసరణ బాగా పెరుగుతుంది. కాళ్ళల్లో రక్త ప్రసరణ తగ్గుతుంది. కాళ్ళల్లో తీవ్రం నుంచి అతి తీవ్రమైన స్ట్రెచ్ మనకు లభిస్తుంది. ఈ యొక్క ఆసనం థెరపీలలో కూడా చాలా వాడతాము. మనని కామ్గా చేయడానికి, మన నేచర్ని పీస్ఫుల్గా చేయడానికి ఈ ఆసనం బాగా పనికొస్తుంది. ముందుగా మనం కాళ్ళని ఎక్సర్సైజ్ చేసి వార్మప్ చేసుకోవాలి. ఆసనాల ద్వారా కాళ్ళల్లో పటుత్వాన్ని, ఫ్లెక్సిబిలిటీని తెచ్చుకోవాలి. చాలామంది వ్యక్తులు యోగా చేస్తే కేవలం ఫ్లెక్సిబిలిటీ పెరుగుతుంది అని అనుకుంటారు. కాదండి, యోగా చేస్తే స్ట్రెంగ్త్, బలం అనేది పెరుగుతుంది. అలానే ఎండ్యూరెన్స్, తట్టుకునే శక్తి కూడా పెరుగుతుంది. అందుగురించి ఆసనాలలో ఎక్కువ సమయం పాటు ఉండాలి. ముందుగా మనము కాళ్ళని స్ట్రైట్ చేసి కూర్చోవాలి. కాళ్ళని స్ట్రైట్ చేసి అలా దండాసనంలో కూర్చొని కాళ్ళ వేళ్ళని ముందుకి వెనకాలకి బాగా అనండి. అలా కాళ్ళ వేళ్ళని ముందుకి వెనకాలకి అంటూ శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ దీని తర్వాత మనము కాళ్ళ వేళ్ళని గుండ్రంగా తిప్పుతాము. క్లాక్ వైజ్లో తిప్పండి. అలానే యాంటీ క్లాక్ వైజ్లో కూడా అదే విధంగా తిప్పండి. క్లాక్ వైజ్లో, యాంటీ క్లాక్ వైజ్లో, క్లాక్ వైజ్లో, యాంటీ క్లాక్ వైజ్లో తిప్పండి. అలా తిప్పిన ఈ కాళ్ళని మనము ఫోల్డ్ చేసి స్ట్రైట్ చేద్దాము. దాంతో కూడా మనకు కాళ్ళల్లో రక్త ప్రసరణ అనేది పెరుగుతుంది. ఇప్పుడు మనము ఒక కాలుని స్ట్రైట్ చేసి వేరే కాలుని ఫోల్డ్ చేద్దాము. కాళ్ళ మడమపై ఉంటూ ఈ విధంగా చేతులని ఇంటర్లాక్ చేసి అరికాల్ని పట్టుకోండి. ఇప్పుడు వెనకాల పడకుండా వీపుని నిటారుగా చేస్తూ కాళ్ళని పైకి లేపుదాము. ఈ విధంగా కాళ్ళని పైకి లేపినప్పుడు రెండు కాళ్ళ వేళ్ళని మన వైపు లాగాలి. మోచేతులని బెండ్ చేయండి. ఛాతిని పైకి చేయండి. భుజంలో ఎలా అనిపిస్తుందో, కాలు కింది భాగంలో ఎలా అనిపిస్తుందో ముఖ్యంగా దానిని మనం గమనించాలి. అలా ఇంకొద్దిగా పైకి చేయండి. ఇంకొద్దిగా పైకి చేయండి. ఛాతిని ఇంకొద్దిగా పైకి తీసుకొని రావాలి. కాలుని కిందికి తీసుకొని వచ్చేసి పెట్టేయండి. రెండో కాలుని అదే విధంగా పైకి చేద్దాము. చేతుల వేళ్ళని ఇంటర్లాక్ చేసి కుడి కాలుని పైకి లేపండి. వీపుని గుండ్రంగా చేయరాదు. వీపుని ఇలా ఛాతిని పైకి చేయండి. శ్వాసని తీసుకుంటూ ఊపిరితిత్తులని ఎక్స్పాండ్ చేయండి. మోచేతులని కొద్దిగా బెండ్ చేయండి. కాలుని ఇంకొద్దిగా పైకి చేయండి. శ్వాస తీసుకోండి, వదిలేయండి. అలా కొంత సమయం పాటు ఉంటూ నెమ్మదిగా కాలుని కిందికి తెచ్చి పెట్టేయాలి. ఇలా కాళ్ళని బాగా ఆడించేలాగా చేస్తూ దీని తర్వాత మనము లేచి నిలబడదాము. రెండు బ్లాక్స్ని ఇలా ఒకదానికి ఒకటి కొద్దిగా దూరంగా తెచ్చి పెట్టుకోవాలి. మన నడుము ఎంతైతే ఉందో అంత దూరంగా పెట్టండి. ఇలా బ్లాక్స్ని పెట్టేసి ఆ బ్లాక్స్ పై నిలబడాలి. నిలబడి కొద్దిగా వెనకాలకి వెళ్ళండి. కాళ్ళ మడమలు కింద పడేలాగా చూస్తూ కాళ్ళ మడమలని బాగా కిందికి చేయండి. ఇలా చేయడంతో
కాళ్ళ వెనకాల ఉండే కండరంపై బాగా ప్రభావం పడుతుంది. ముందు చూడండి, నిటారుగా ఉంటూ ఆ మడమలని కిందికి పైకి చేయాలి. అయితే మడమలని బాగా పైకి చేయకండి, కిందికి చేయడానికి ప్రయత్నించండి. ఎప్పుడైతే ఈ విధంగా మడమలని కిందికి చేస్తామో కాలు వెనకాల ఉండే కండరం, హామ్స్ట్రింగ్ కండరంపై బాగా ప్రభావం పడుతుంది. ఈ విధంగా కొంత సమయం పాటు చేసిన తర్వాత బ్లాక్స్పై బాగా మంచిగా నిలబడండి. ఆ మడమలని ఇంకొద్దిగా దూరంగా చేసి పొట్టని లోపటికి బెండ్ చేస్తూ, స్క్వీజ్ చేస్తూ నడుముని పట్టుకొని నడుములో ఉండే ఆ ఎముకలని పట్టుకోండి. ఆ ఎముకలని గట్టిగా పట్టి స్టెబిలైజ్ చేసి పొట్టని లోపలికి చేస్తూ ఫార్వర్డ్గా బెండ్ అవ్వాలి. ఇలా ఫార్వర్డ్గా బెండ్ అయినప్పుడు పొట్ట వచ్చేసి తొడకి తాకడము, ఛాతి వెళ్ళి మోకాళ్ళకి తాకడము, అలా బెండ్ అవ్వాలి. తలని కిందికి వాల్చండి. ఇక్కడ కాళ్ళ వేళ్ళని ఈక్వల్గా వెయిట్ పెడుతూ షిఫ్ట్ చేస్తూ పృష్ఠ భాగాన్ని బాగా ముందుకు తీసుకొని రావాలి. ఇలా చేయగానే మన కాలు వెనకాల భాగము, ముఖ్యంగా తొడ వెనకాల భాగంలో బాగా స్ట్రెచ్ పడుతుంది. మోకాలు వెనకాల భాగంలో స్ట్రెయిన్ పడకూడదు, తొడ భాగంలో వెనకాల భాగంలో స్ట్రెయిన్ పడాలి. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ ఇక్కడ అలానే ఉండండి. కొంత సమయం పాటు ఇక్కడ అలానే ఉంటూ పొట్ట కండరాలని ఇంకా లోపలికి చేయండి, తలని కిందికి చేయండి. పృష్ఠ భాగాలని ముందుకు చేయండి. మీకు కష్టంగా అనిపిస్తే చేతులని కిందికి వాల్చొచ్చు, కానీ చేతులని ఇంకా దూరంగా చేయాలి, వెనకాలకి చేయాలి. పృష్ఠ భాగాలని ముందుకు చేయాలి. కింద పడము. ఎందుకు పడతాము? మన శరీరంలో ఉండే కండరాలు మన కింద పడిపోకుండా బ్యాలెన్స్ చేస్తూ మనని జాగ్రత్త చేస్తూ ఉంటాయి. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ ఇక్కడ అలానే ఉండండి. ఇప్పుడు మనము ఆ ఎడమ చేతిని కుడి చేయి మడమ భాగంలో తీసుకెళ్ళాలి. అలా పట్టుకొని ఆ ఎడమ మోచేతిని కొద్దిగా బెండ్ చేయండి. ఆ కుడి చేతిని ఇలా తల పై భాగం నుంచి తీసుకెళ్ళి కుడి కాలు బొటన వేలు సైడ్ ఉన్న బ్లాక్ని పట్టుకోండి. ఇక్కడ మోచేతులు బెండ్ అవ్వడము చాలా 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 ముఖ్యమైన విషయము. తలని ఆ చేతుల మధ్యలో ఉండే సందులో తీసుకెళ్ళండి. తొడలని స్ట్రైట్గా చేస్తూ పృష్ఠ భాగాలని ముందుకు చేస్తూ ఆ చేతిని తల వెనకాల నుంచి తీసుకొస్తూ బొటన వేలు వైపు ఉన్న బ్లాక్ని పట్టుకుంటూ మన తలని అటువైపు పెట్టండి. అయితే మెడలో ఇబ్బంది కలగకూడదు, తలలో ఇబ్బంది కలగకూడదు. అలా చూస్తూ కొంత సమయం పాటు ఉండి పొట్టలో ఎలా అనిపిస్తుందో గమనిస్తూ పైకి వచ్చేసేయండి, బయటికి వచ్చేసేయండి. ఇదే ఆసనాన్ని రెండో వైపు చేద్దాము. కుడి చేతిని ఎడమ వైపు, ఎడమ చేతిని తల వెనకాల నుంచి తీసుకొస్తూ ఆ బ్లాక్ బయటి భాగాన్ని పట్టుకుంటూ రెండో వైపు కూడా ఇలా ట్విస్ట్ చేయాలి. ఇలా ట్విస్టెడ్ ఆసనాలు చేసినప్పుడు పొట్టలో ఉండే కండరాలపై ప్రభావం పడుతుంది, ప్యాంక్రియాస్ లివర్పై ప్రభావం పడుతుంది. అలా కొంత సమయం పాటు ఉండి రిలాక్స్ అయిపోయి అరిచేతులని ఇలా కింద తాకేలాగా పెట్టి తలని కిందికి చేయండి. తలలో రక్త ప్రసరణని బాగా ఎక్కువగా చేసుకుంటూ ఇక్కడ కొంత సమయం పాటు ఉండి నెమ్మదిగా కిందికి వచ్చేసి శశాంకాసనంలో, వజ్రాసనంలో కూర్చొని తొడలని దగ్గరగా పెట్టేసి ఇలా ఫార్వర్డ్ బెండ్లో వెళ్ళండి. రిలాక్స్ అయిపోండి. ఇలా కౌంటర్ చేయడం వలన కాళ్ళ కండరాలు, భుజాల కండరాలు ఇవన్నీ బాగా స్ట్రెచ్ రిలాక్స్ అయిపోతాయి. ఇవాళ యోగ సూత్రంలో కృష్ణ గారిని మనం అడగబోయే ప్రశ్న ఏంటంటే, ఈ ఆసనం చేసేటప్పుడు మనం అందరం ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి? ఈ ప్రశ్నకు సమాధానం కృష్ణ గారిని అడిగి తెలుసుకుందాం. ఈ ఆసనం చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? వర్టిగో ప్రాబ్లం ఉన్నవాళ్ళు, లోవర్ బ్యాక్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు ఇలా
బ్లాక్స్పై ఫార్వర్డ్ బెండ్ చేయరాదు. చేసినట్టయితే వాళ్ళకు తల తిరిగి కింద పడిపోయే ఛాన్స్ అనేది ఉంటుంది. బ్యాక్ పెయిన్ వాళ్ళకు బ్యాక్ పెయిన్ అనేది ఇంక్రీజ్ అవ్వచ్చు. లో బ్లడ్ ప్రెషర్ ఉన్న వాళ్ళు కూడా ఇలా ఫార్వర్డ్ బెండ్స్లో ఎక్కువ సమయం పాటు ఉండకూడదు. ఎవరికైతే హై బ్లడ్ ప్రెషర్ ఉందో, ఎవరైతే చాలా ఉత్తేజంగా ఉంటారో, కోపం అనేది ఎక్కువగా వస్తుందో, తొందరగా రియాక్ట్ అవుతారో అలాంటి వాళ్ళు ఇలాంటి ఫార్వర్డ్ బెండ్స్ కంపల్సరీగా చేయాలి. ఎక్కువ సమయం పాటు చేయాలి. చేసినట్టయితే వాళ్ళు ఆ యొక్క ప్రవృత్తి చేంజ్ అవుతుంది. ఫార్వర్డ్ బెండ్స్లో ఉన్నప్పుడు కళ్ళల్లో, తలలో బాగా బ్లడ్ ఫ్లో అవ్వడం వలన మనకు కొద్దిగా ఇంబ్యాలెన్స్గా అనిపిస్తుంది. కానీ అక్కడ అలానే కొంత సమయం పాటు ఉన్నట్టయితే, అలవాటు పడినట్టయితే ఆ యొక్క ఫీలింగ్ మనకు చాలా 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 రిలాక్సేషన్ తెస్తుంది. దీనికి మనము అందరము అలవాటు పడేలాగా ఆసనాన్ని చేయాలి. ముఖ్యంగా బ్లాక్స్ పై నిలబడి చేస్తున్నాము కాబట్టి బ్యాలెన్స్ తప్పి కింద పడకుండా చూసుకుంటూ జాగ్రత్త పడుతూ ఆసనాన్ని చేసినట్టయితే చాలా మంచిది. సో చూసారు కదండి ఇవాళ ఎపిసోడ్లో పరివృత్త పృష్ఠ ఉత్తానాసన. ఈ ఆసనాన్ని మీరందరూ తప్పకుండా ట్రై చేసి మీ కాళ్ళ కండరాలను బాగా దృఢంగా బలంగా తయారు చేసుకోండి. తిరిగి రేపటి ఎపిసోడ్లో మరో ఆసనంతో మరికొన్ని బెనిఫిట్స్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు స్టే ఫిట్ అండ్ బీ హెల్తీ. బాయ్.